దేశవ్యాప్తంగా మళ్ళీ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే మొన్నటి వరకు దాదాపుగా ఒక నెల రోజుల క్రితం వరకు ఏదైతే సిట్ ఏపీ స్టేట్ సిట్ ఏర్పాటు చేసిందో ఆ సిట్ రీసెంట్ గా దాదాపుగా 99% వరకు ఈ కేసును ఛేదించాయని చెప్పుకోవచ్చు. దర్యాప్తు కూడా చేపట్టారు. కానీ మనీ లాండరింగ్ జరిగిందని తెలిసిన తర్వాత ఈడీ ఇన్వాల్వ్ అయింది. దీనికి సంబంధించి ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీ, ముఖ్యంగా సిగ్మా అనే కంపెనీ ఏదైతే ఉందో ఆ సిగ్మా అనే కంపెనీ విచారిస్తున్నప్పుడు అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంట్లో డిస్టిలరీస్ నుంచి ఏపీ బ్యావరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ వరకు, అంటే అక్కడ వరకు దాదాపుగా లిక్కర్ ఏదైతే ఉందో ఆ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ చేసే బాధ్యత సిగ్మా కంపెనీ తీసుకుంది. అక్కడ నుంచి ఏపీ బ్యావరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఏదైతే మద్యం దుకాణాలు ఏవైతున్నాయో ఆ మద్యం దుకాణాలకు కూడా ఈ సిగ్మా కంపెనీనే ట్రాన్స్పోర్ట్ బాధ్యతలు చేపట్టింది. ఈ సిగ్మా కంపెనీ అనేది 2008లో స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి ఫౌండర్ మెంబర్స్ అతుల్ కుమార్, అలాగే సంధ్యామూర్తి, తర్వాత రాజీవ్ గుప్తా. సో వీళ్ళంతా ఫౌండర్ మెంబర్స్ అనమాట ఈ సిగ్మా కంపెనీ అనేది. ఈ సిగ్మా కంపెనీ రోల్ ఏంటి ఇక్కడ లిక్కర్ కుంభకోణంలో అంటే, సో వీళ్ళు ఏదైతే ఏపీఎస్బిసిఎల్ సంబంధించి డిస్టిలరీస్ నుంచి మద్యాన్ని రవాణా చేయడం, ఇక్కడ నుంచి మళ్ళీ మద్యం దుకాణాలు ఏవైతున్నాయి మద్యం దుకాణాలకి రవాణా సరఫరా చేయడం అనమాట. సో మొత్తానికి ఈ సిగ్మా కంపెనీది కీలకమైన పాత్ర అని తెలుస్తుంది. 2008లో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఢిల్లీ అలాగే చెన్నైలో సబ్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఢిల్లీ మెయిన్ బ్రాంచ్ అనుకున్నాం, చెన్నైలో కూడా సబ్ బ్రాంచ్ ఉంది. దీంతో పాటు హైదరాబాద్లో కూడా కొన్ని బ్రాంచెస్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సిగ్మా కంపెనీ కీలకమైన పాత్ర పోషించింది ఇందులో ట్రాన్స్పోర్ట్కి సంబంధించి. అంటే లేని డిస్టిలరీస్, ప్రాక్సీ డిస్టిలరీస్ ఏవైతున్నాయో ఈ ప్రాక్సీ డిస్టిలరీస్ కూడా మద్యం సరఫరా చేసినట్లు కొన్ని లెక్కలు చూపించారు. అది ఏపీఎస్బిసిఎల్ కానీ అలాగే సిగ్మా కానీ డిస్టిలరీస్ కానీ ఈ మూడు కలిసి పెద్ద స్కామ్ అయితే చేశారు. ఇందులో కీలకమైన పాత్ర పోషించింది సిగ్మా కంపెనీ. ఇప్పుడు ఈడీ విచారణ చేస్తున్నప్పుడు అనేకమైన కోణాలు బయటకు వస్తున్నాయి. ఇందులో అనేకమైన అంశాలను కూడా ఈడీ సేకరిస్తూ ఉంది. అంటే ఎంత మద్యం ఎక్కడి నుంచి డిస్టిలరీస్ నుంచి ఏపీఎస్బిసిఎల్కి ఎంత ట్రాన్స్పోర్ట్ చేశారు, ఏపీఎస్బిసిఎల్ నుంచి కొన్ని మద్యం దుకాణాలు ఏవైతే ఏపీ వైన్స్ అని పెట్టారు అలాంటి వైన్స్లకి ఎంత సరఫరా చేసి అనేది కూడా అన్నిటినీ లెక్కలతో సహా తీస్తుంది ఈడీ. సో దీంట్లోనే అనేకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంటే లేని కంపెనీలు, ప్రాక్సీ కంపెనీలు ఏవైతున్నాయో, ప్రాక్సీ డిస్టిలరీస్ ఏవైతున్నాయో వాటికి దగ్గరకు కూడా సరఫరా చేసినట్లు, వాటి దగ్గర నుంచి ఏపీఎస్బిసిఎల్ కూడా సరఫరా చేసినట్లు సిగ్మా కంపెనీ లెక్కలు చూపించిందని మనకు తెలుస్తుంది. సో దీంట్లోనే ఈడీ అయితే కొంతమేర ముమ్మరంగా దర్యాప్తు చేపట్టింది. ఇందులో కీలకమైన వ్యక్తులు ఎవరున్నారు, దాదాపుగా 3500 కోట్ల లిక్కర్ కుంభకోణం అయితే. దీనికి సంబంధించి ముఖ్యమైన ఆధారాలు కూడా సేకరిస్తుంది. ఢిల్లీ, చెన్నైలో ఇప్పటికే ఈడీ సోదాలు కూడా నిర్వహించింది. ఇక హైదరాబాద్తో పాటు చెన్నైలో మరోసారి ఈడీ సోదాలు కూడా చేపట్టింది. ఒక్కసారి లిక్కర్ కుంభకోణం ఏ విధంగా జరిగింది, లిక్కర్ స్కామ్ ఏ విధంగా జరిగింది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనం ఒకసారి చెక్ చేస్తే అక్టోబర్ 2019లో ఈ సిండికేట్ మీటింగ్ అనేది జరిగిందనమాట. ఈ సిండికేట్ మీటింగ్ జరిగిన తర్వాత కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కానీ, సత్యప్రసాద్ కానీ, అలాగే మిథున్ రెడ్డి కానీ వీళ్ళందరూ ప్లానింగ్ కానీ, మ్యానిపులేషన్ కానీ, లిక్కర్ సప్లై అండ్ కిక్ బ్యాక్స్ కానీ ఏ విధంగా మ్యానిపులేట్ చేయాలి, ఏ విధంగా లిక్కర్ పాలసీ తయారు చేయాలనే దానిపైన కీలకంగా పోషించారు. సో ఇది ఎప్పుడు జరిగిందంటే 2019 అక్టోబర్లో వీళ్ళ సిండికేట్ మీటింగ్ జరిగింది. దాని తర్వాత నవంబర్ 2019కి సంబంధించి సత్యప్రసాద్ని ఇందులో స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేశారు 2019. అలాగే 2020కి సంబంధించి ఓఎఫ్ఎస్ పవర్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కానీ, ఏపీఎస్బిసిఎల్కి సంబంధించిన స్పెషల్ ఆఫీసర్గా సత్యప్రసాద్ని అపాయింట్ చేశారు. మొత్తంగా మాన్యువల్ ఓఎఫ్ఎస్ఎల్ అన్నీ కూడాను ఆ సిస్టమ్ అన్నింటినీ, ఆ పవర్స్ అన్నింటినీ కూడా సత్యప్రసాద్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు సత్యప్రసాద్. దీని తర్వాత 2020-24 మధ్య కీ ప్రాక్సీ డిస్టిలరీస్ లైక్ అదానీ డిస్టిలరీస్, అంటే ఇవన్నీ లేని డిస్టిలరీస్ ఏవైతున్నాయో అదానీ డిస్టిలరీస్ కానీ, లీలా డిస్టిలరీస్ కానీ, అలాగే స్పయాగ్రో ఇండస్ట్రీస్ రిసీవ్ మ్యాసివ్ ఓఎఫ్ఎస్, వీటన్నింటి చాలా ఎక్కువ మొత్తంలో తీసుకున్నారు. ఒక్కసారి అదానీ డిస్టిలరీస్ 730 కోట్ల రూపాయలు తీసుకుంది. ఎక్కడి నుంచి, ఏపీఎస్బిసిఎల్ నుంచి. ఆంధ్రప్రదేశ్ బ్యావరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 730 కోట్ల రూపాయలు అదానీ తీసుకుంటే 453 కోట్లు లీలా డిస్టిలరీస్ తీసుకుంది. దీంతో పాటుగా 1569 కోట్ల రూపాయలు స్పై ఆగ్రో ఇండస్ట్రీస్ తీసుకున్నారు. అంటే ఇవంతా మొత్తం కూడా ప్రాక్సీ డిస్టిలరీస్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ అనే లేని కంపెనీ ఇది. ఈ కంపెనీస్లో ఎక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరగలేదు, రైట్. ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతుంది, సిట్ కూడా వీటన్నిటిని ఛేదించింది. దీంతోపాటు ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యి వీటన్నిటిపైన దర్యాప్తు చేపడుతుంది. ఎందుకు ఈడీ ఇన్వాల్వ్ అయింది అంటే, ఇక్కడ మనీ లాండరింగ్ జరిగిందనే విషయం చాలా క్లియర్గా ఈడీ తెలుసుకుంది. సిట్ దగ్గర నుంచి కేసుని హ్యాండ్ ఓవర్ చేసుకుంది ఈడీ, రైట్. ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఇక్కడ ముప్పిడి అవినాష్ రెడ్డి కానీ, సజ్జల శ్రీధర్ రెడ్డి కానీ వీళ్ళంతా ఎవరైతున్నారో డిస్టిలరీస్ని ఆపరేట్ చేసేవాళ్ళు. తర్వాత కొన్ని డెన్స్ ఏర్పాటు చేసి మనీ కలెక్షన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళంతా, రైట్. ఇక్కడ 2021-24కి సంబంధించి సిండికేట్ కలెక్ట్స్ కిక్ బ్యాక్స్, ఆపరేట్స్, క్యాష్ డెన్స్, ఇక్కడ ఇవన్నీ కూడా రొటీన్గా అక్కడ ఏమేం జరుగుతుంది, కిక్ బ్యాక్స్ ఏవైతున్నాయో ఆ కిక్ బ్యాక్స్ ఇవ్వడం,
దీంతోపాటు లేని డిస్టిలరీస్కి 100 కోట్లు ఏపీఎస్బిసిఎల్ నుంచి ఫండ్ తీసుకోవడం, దాని తర్వాత ట్రాన్స్పోర్ట్కి సంబంధించి అంటే ఆ కలెక్ట్ చేసిన మనీ అన్నిటిని కూడా ఎక్కడెక్కడ కలెక్ట్ చేయాలి, ఎన్ని పాయింట్స్లో కలెక్ట్ చేయాలి, ఈ కలెక్ట్ చేసిన అమౌంట్ అంతా ఎన్ని డెన్స్ అంటే పాయింట్స్, కొన్ని మనీ డెన్స్ అనేవి ఉన్నాయి. వీళ్ళు మొన్న రీసెంట్గా మనం చూస్తే హైదరాబాదు శివార్లలోనే 11 కోట్ల రూపాయలకు ఫామ్ హౌస్లో దొరికినాయి. అలాంటి డెన్స్ అనేకమైన ఫామ్ చేశారు, కీలక పాత్ర పోషించారనమాట. సో దీంతో పాటుగా క్యాష్ ట్రాన్స్పోర్టేషను డ్యూరింగ్ ద 2024 ఎలక్షన్స్ 2024 ఎన్నికలలో ఈ అమౌంట్ ఏదైతే ఉందో 3,500 కోట్లు ఏవైతే వచ్చినాయో, లిక్కర్ కుంభకోణంలో ఏవైతే డబ్బులు వచ్చినాయో ఆ డబ్బులన్నింటినీ ఎలక్షన్స్లో ఖర్చు పెట్టింది అనేది ప్రధానమైన ఆరోపణ. ఇది సిట్ చేస్తుంది. అలాగే ఈడీ కూడా ఇప్పుడు దానిపైనే కసరత్తు చేస్తుంది. 8.37 కోట్ల రూపాయలు సీజ్ చేసింది. ఎక్కడ గరికపాడు చెక్ పోస్ట్ ఎక్కడైతుందో ఆ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు దీన్ని సీజ్ చేశారు. ఎఫ్ఐఆర్ నెంబర్ చూసుకుంటే ఒకసారి 171/2024 ఇది రిజిస్టర్ అయింది కేసు. చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో ఈ కేసు ఉందన్నమాట. దీని తర్వాత ఈ డబ్బులన్నింటినీ ఎక్కడ ఖర్చు పెట్టారంటే 2024 ఎన్నికల్లో ఖర్చు పెట్టారు. సో ఇక్కడ ఏపీ గవర్నమెంట్ ఫామ్ సిట్ ఎప్పుడు ఏర్పాటు చేసిందంటే ఫిబ్రవరి 2025. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం స్టార్ట్ అయిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత 2025లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫర్ లిక్కర్ స్కామ్ ఇన్వెస్టిగేషన్ ఆన్ 5th February 2025 269 మంది విట్నెస్లు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా ప్రశ్నించింది. అసలు ఏం జరిగింది, ఎంత కుంభకోణం జరిగింది అనే దానిపైన వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేసింది. సో ఇక్కడ మనం దాదాపుగా ఏప్రిల్ మే మధ్యలో చాలామందిని అరెస్ట్ చేసింది అనమాట. A1 నుంచి A40 A అట్లా చాలామందిని అరెస్ట్ చేసింది. ఇక్కడ April 21కి కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరైతే A1 ఉన్నాడో మెయిన్ వ్యక్తి, అతను అరెస్ట్ చేసింది. April 23 బూనేటి చాణిక్య A8. 25 April 2025 సజ్జల శ్రీధర్ రెడ్డి A6గా ఉన్నాడు. దాని తర్వాత May 1న పైలా దిలీప్ A30గా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిందనమాట సిట్. రైట్. సో ఇక ముఖ్యంగా మనం ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు అసలు ముఖ్యంగా ఎవరెవరు కీ రోల్ ప్లే చేశారు, దీంట్లో అసోసియేట్ అయిన కంపెనీలు ఏమున్నాయి, కీ పాయింట్స్ ఏమున్నాయి అనేది మనం చూస్తే కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇతను మాస్టర్ మైండ్, కింగ్ పిన్, ప్రిన్సిపల్, ఆర్కెస్ట్రేటర్. రైట్. మొత్తం కూడా అతనే కింగ్ పిన్. ఈ లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో A1గా ఉండి ముందుండి నడిపించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి. తర్వాత ఇతను ప్రాక్సీ లేదంటే బినామీ అనుకోవచ్చు. అదానీ డిస్టిలరీస్, అసలు అదానీ డిస్టిలరీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరగలేదు, కానీ ఇక్కడ కంపెనీ ఉంది. ప్రభుత్వం నుంచి అంటే ఏపీఎస్బిసిఎల్ నుంచి ఎంత తీసుకుంది డబ్బులు అంటే 730 కోట్ల రూపాయలు మనీ తీసుకుంది ఈ అదానీ డిస్టిలరీస్ అనేది. దీంతోపాటు దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి ఏపీఎస్బిసిఎల్కి సంబంధించిన చైర్మన్ అతను వాసుదేవరెడ్డి. సో ఇతను కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. తర్వాత ఓఎఫ్ఎస్ మ్యానిపులేషన్ చేశాడని చెప్తున్నారు. దీని తర్వాత అసలు ఇంట్రాక్షన్ విత్ మెనీ డిస్టిలరీస్, చాలామంది ఏవైతే ప్రాక్సీ కంపెనీలు ఉన్నాయో, డిస్టిలరీస్ ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి ఇతను చాలా ఇంటరాక్ట్ అయి ఉన్నాడు. దాని తర్వాత దొడ్డ వెంకట సత్యప్రసాద్ ఏపీఎస్బిసిఎల్కి సంబంధించి అఫీషియల్, ఐడెంట్ అండ్ ఓఎఫ్ఎస్ ప్లాన్ కంట్రోల్. ఇందాక ఎవరైతే మనం అనుకున్నావో మొత్తం పవర్ సప్లై అంతా ఇతనే తీసుకున్నాడు, సత్యప్రసాద్ అనే వ్యక్తి తీసుకున్నాడు. తర్వాత మిథున్ రెడ్డి పొలిటికల్ ప్యాట్రనేజ్ ఫండింగ్ అనమాట. పొలిటికల్గా అతను ఫైనాన్స్డ్ అండ్ బెనిఫిటెడ్ పొలిటికల్లీ, ఇతనికి కిక్ బ్యాక్స్ కూడా అందని అని చెప్పేది ఆరోపణ. ప్రస్తుతానికి మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. సో ఇక్కడ మనం చూస్తే ఏ డిస్టిలరీకి ఎంత అమౌంట్ వచ్చింది అనేది మనం చూద్దాం. అదానీ డిస్టిలరీ చూస్తున్నట్టయితే ఇక్కడ ముప్పిడి అనిరుద్ రెడ్డి ప్రాక్సీ ఫర్ A1 అండ్ A5, ఇక్కడ శ్రీనివాస్ కూడాను. ప్రాక్సీ డిస్టిలరీస్ నో మ్యానుఫ్యాక్చరింగ్ రిసీవ్డ్. ఇందాక ప్రాక్సీ డిస్టిలరీస్ అంటే ఏంటి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేదే లేదు. ఇక్కడ దాదాపుగా 730 కోట్ల రూపాయలకి పైనే ఓఎఫ్ఎస్ తీసుకున్నారు. వీళ్ళు పొలిటీషియన్కి ఎంత పే చేశారంటే 135 కోట్ల రూపాయలు. అంటే ఇక్కడ పొలిటీషియన్స్ ఎవరై ఉండొచ్చు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మిథున్ రెడ్డి అయి ఉండొచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే అంతిమంగా బెనిఫిషియరీ ఎవరు అంటే ఇక్కడ సిట్ ఏం చెప్తుంది అంటే జగన్మోహన్ రెడ్డేనా అనేది కూడా ప్రధానమైన ఆరోపణ. రైట్. ఇక్కడ నేను చెప్పేది కాదు, ఇంకొకళ్ళు చెప్పేది కాదు, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనేది వాళ్ళు చెప్తుంది. సో ఇక్కడ లీలా డిస్టిలరీస్, మతప్పన్, వరుణ్ కుమార్, ఇక్కడ దాదాపుగా వీళ్ళు 450 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఇక్కడ నో మ్యానుఫ్యాక్చరింగ్ రొటేట్ మనీ త్రో గోస్ట్ వెండర్స్, అంటే లేని వెండర్స్ ఎవరైతున్నారో వాళ్ళు సృష్టించి 450 కోట్ల రూపాయలు ఏపీఎస్బిసిఎల్ నుంచి తీసుకున్నారు. స్పై అగ్రో ఇండస్ట్రీస్, సజ్జల శ్రీధర్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించిన డిస్టిలరీ ఇది. ఎందుకంటే ఇక్కడ ఈ లీలా డిస్టిలరీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పాలి. ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే లీలా డిస్టిలరీ అనేది లేదు, ఇది ప్రాక్సీ కంపెనీ. కానీ దీని ఓనర్ ఎవరంటే
ఒక టీ షాప్లో పనిచేసే చిన్న కుర్రోడు అనుకోవచ్చు. అతను బీటెక్ కంప్లీట్ చేసిన వ్యక్తి. అతని పేరు వరుణ్ అంట. ఆ కంపెనీకి ఓనర్ ఎవరంటే ఆ వ్యక్తే. ఆ బీటెక్ కంప్లీట్ చేసిన వరుణ్ ఎవరైతే ఉన్నారో, చిన్న కుర్రోడు ఎవరైతే ఉన్నారో ఆ కుర్రోడిని వీళ్ళు ఓనర్ చేశారు. ఏ కంపెనీకి? లీలా డిస్టిలరీ కంపెనీకి. దీని తర్వాత స్పై ఆగ్రో ఇండస్ట్రీస్ సజ్జల శ్రీధర్ రెడ్డి 1569 కోట్ల రూపాయలు ఏపీఎస్బిసిఎల్ నుంచి వీళ్ళు ఆర్జించారు. ఇది కూడా పెద్ద స్కామే ఇదంతా. అసలు ఈ కంపెనీనే లేదు. లేని కంపెనీని ప్రాక్సీ కంపెనీని సృష్టించి 1569 కోట్ల రూపాయల డబ్బు నిర్దాక్షిణ్యంగా దొంగతనం చేశారు. ఈ డబ్బులన్నీ ఎవరి అంటే మనమే, ప్రజలవే. అనేకమైన ట్యాక్సుల రూపంలో మనం ప్రభుత్వానికి కట్టే డబ్బులు అవ్వచ్చు, మద్యం కొనుక్కొని తాగేవాళ్ళే అవ్వచ్చు, ప్రతి ఒక్కరు మన అందరి రూపాయి ఉంటుంది అందులో. రైట్. ఇక్కడ కీలకంగా ఫ్లో ఆఫ్ ద స్కామ్, అసలు స్కామ్ ఏ విధంగా జరిగింది అనేది చిన్న మొత్తంలో చెప్పాలంటే ఎక్సైజ్ పాలసీ అండ్ ఓఎఫ్ఎస్ కంట్రోల్. ఇక్కడ A1 అనే వ్యక్తి ఎవరైతున్నారో, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరైతున్నారో అతను మొత్తం అసలు ఆ పాలసీనే మ్యానిపులేట్ చేశాడు. ఎక్సైజ్ పాలసీనే మ్యానిపులేట్ చేసిన వ్యక్తి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి. డిస్టిలరీస్ కిక్ బ్యాక్స్. ఇక్కడ ప్రాక్సీ డిస్టిలరీస్ లైక్ అదానీ, లీలా, స్పై రిసీవ్స్ హ్యూజ్ ఓఎఫ్ఎస్ ఆర్డర్స్. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? ప్రాక్సీ డిస్టిలరీస్ అంటే లేని కంపెనీలు. అదానీ కానీ, లీలా కానీ, స్పై ఆగ్రో కానీ, వీళ్ళు పెద్ద మొత్తంలో ఓఎఫ్ఎస్లు ఎక్కడి నుంచి ఆర్డర్స్ వచ్చాయన్నమాట. అంటే ఏపీ బెవరేజ్ లిమిటెడ్ అదానికి ఏమో 730 కోట్లు చేస్తే, స్పై ఆగ్రో కానీ వీళ్ళు లీలా కానీ వీళ్ళందరికీ, లీలాకు వచ్చి 450 కోట్లు, స్పై ఆగ్రోకి మాత్రం 1600 కోట్ల పైనే పే చేసింది అమౌంట్. రైట్. ఇదంతా చూసుకుంటే ఇక మనీ లాండరింగ్ విషయంలో అసెట్స్ అక్విజిషన్ ఇక్కడ సిట్ ఏమి కనుక్కుంది అంటే, ఎవరైతే A1 ఉన్నారో ఈ A1 కానీ మిగతా వాళ్ళందరూ కానీ దాదాపుగా వీళ్ళంతా ఎలా మెయింటైన్ చేశారు? ఫండ్స్ రొటేటెడ్ షెల్ కంపెనీస్, లేని కంపెనీలు ఉన్న సృష్టించి, అంటే గోల్డ్ మర్చెంట్స్ కానీ, రియల్ ఎస్టేట్ ఫార్మ్స్ కానీ, ఓవర్సీస్ అకౌంట్స్ కానీ వీళ్ళన్నింటినీ మెయింటైన్ చేశారు. దుబాయ్లో ప్లేసులు కొనటం, ఆఫ్రికన్ కంట్రీలో కొన్ని బిజినెస్లు పెట్టడం, ఈ బిజినెస్ కంపెనీలకు మనీ లాండరింగ్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం, ఇవన్నీ జరిగినాయి. దీంతోపాటు క్యాష్ కలెక్షన్స్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏ విధంగా అంటే A8, A9, A30 వీళ్ళందరూ ఏం చేశారు? క్యాష్ కలెక్షన్ పాయింట్స్ అని ఒక 11-15 పెట్టుకున్నారు. వీళ్ళు ఇక్కడికి తీసుకెళ్ళి ఎగ్జాక్ట్గా పలానా విజయవాడ దుర్గగూడి ఫ్లైఓవర్ పక్కన మన కలెక్షన్ పాయింట్ అని పెట్టుకున్నారు అనుకోండి, అది కలెక్షన్ పాయింట్. గుంటూరు జిన్నా టవర్ సెంటర్ అదొక కలెక్షన్ పాయింట్. విశాఖపట్నం బీచ్ అదొక కలెక్షన్ పాయింట్. ఆ తర్వాత కొండారెడ్డి బుర్జు కర్నూలు అనుకోండి, ఆ పక్క చిన్న గల్లీ ఏదో ఉందో అదొక కలెక్షన్ పాయింట్. ఇలా అనేకమైన కలెక్షన్ పాయింట్స్ పెట్టుకొని వీళ్ళు చాలా పెద్ద మొత్తంలో మనీ అనేది ట్రాన్స్ఫర్ చేశారు. సో ఈ ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ అంతా ఎక్కడ పెట్టారంటే మళ్ళీ దానికి సపరేట్ డెన్స్ ఏర్పాటు చేశారు. ఒక దగ్గర 500 కోట్లు, ఇంకో దగ్గర 200 కోట్లు, ఒక దగ్గర 10 కోట్లు, ఒక దగ్గర 20 కోట్లు. అంటే బేస్డ్ అపాన్ ప్లేస్, ఆ ప్లేస్ని బట్టి, ఆ ఏరియాని బట్టి వాళ్ళు ఎంత అమౌంట్ అక్కడ కలెక్ట్ చేసి వాళ్ళ ఆ మనీ అంతా కూడా అక్కడ దాయాలి అనేది వీళ్ళ కాన్సెప్ట్. సో ఇది చాలా క్లియర్గా తెలుస్తుంది మనకి. ఇక్కడ చూసుకుంటే దాదాపుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ రైడ్ చేసిన కంపెనీస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం కాకుండా లిక్కర్ స్కామ్కి సంబంధించి అక్రాస్ చాలా స్టేట్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, అలాగే కర్ణాటక, ఢిల్లీ, దాదాపుగా 5 స్టేట్స్లో 20 లొకేషన్స్లో వీళ్ళు రైడ్ చేశారు. రైడ్ చేసినప్పుడు అనేక కంపెనీలు, మెయిన్గా ఈ 9 కంపెనీలు ఏవైతే మనకు కనిపిస్తున్నాయో ఈ కంపెనీలకు సంబంధించి వాళ్ళు రైడ్లు చాలా చేశారనమాట. సో ఒకసారి మనం చూస్తే మనీ లాండరింగ్ జరిగింది అనేది ఈడీ విచారణ జరుపుతుంది. ఈడీ ప్రకారం ఏంటంటే గోల్డ్ షాప్స్ కానీ, షెల్ కంపెనీస్ కానీ, ప్యాకేజింగ్ కంపెనీస్ కానీ వీటన్నిటి ద్వారానే మనీ లాండరింగ్ ఎక్కువగా జరిగింది అనేది ఈడీ చేస్తున్న ఆరోపణ. సో ఇక్కడ ఐఐటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వీళ్ళకి సంబంధించి 6 ప్లేసెస్లో ఈ యొక్క రైడ్స్ జరిగినాయి. ఇక్కడ రైడ్స్ జరిగినప్పుడు ఏం చెప్తుంది? సో కొన్ని జ్యువెలరీ కంపెనీస్ కూడా ఉన్నాయి, మొత్తం ఫేక్ పర్చేజెస్. ఇప్పుడు నేను జ్యువెలరీ కంపెనీ అనుకోండి, డిస్టిలరీస్ నాకేం చెప్తున్నాయి? మీకు డబ్బులు ఇస్తాను, మీ దగ్గర గోల్డ్ కొంటానని చెప్తున్నారు. కానీ నా దగ్గర గోల్డ్ కొనట్లేదు. గోల్డ్ కొనకపోయినా నేను కొన్ని బిల్స్ ప్రొవైడ్ చేస్తున్నాను కొన్నట్లు. సో ఇది మొత్తం అంతా ఫేక్ పర్చేసింగ్ అనమాట. ఇక్కడ ఎవరెవరు? ద ఇండియన్ ఫ్రూట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చెన్నైకి సంబంధించి, అలాగే ఇక్కడ మహాదేవ్ జ్యువెలర్స్ కూడా, మోహన్ లాల్ జ్యువెలర్స్, ఇవన్నీ అలాగే జరుగుతున్నాయి. కొన్ని ఫేక్ పర్చేజెస్ జరిగినాయి. మహాదేవ్ జ్యువెలర్స్ అయితే 6.33 crores, 6.33 లక్షల రూపాయలు ఫేక్ పర్చేసింగ్ జరిగింది అనేది ఈడీ తెలిసింది ఇక్కడ. రైట్. అంటే ఇది అఫీషియల్గా ఇంకా బయటికి రాలేదు, కానీ కొత్తగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే సో 6.33 లక్షల రూపాయలు ఫేక్ పర్చేసింగ్ ఎక్కడ జరిగిందంటే మోహన్ లాల్ జ్యువెలర్స్లో జరిగిందనమాట. సో ఇక్కడ ఉషోదయ ఎంటర్ప్రైజెస్కి సంబంధించి కొన్ని డిస్టిలరీస్ ట్రాన్స్ఫర్ చేసింది. ఎంత చేసిందంటే చాలా డిస్టిలరీస్ కలిపి దాదాపుగా 30 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసింది అనేది చెప్తుంది. సో ప్రధానంగా వెలుగులోకి వచ్చిన ఆరోపణలు ఇవన్నీ. సో ఇక్కడ వెంకటేశ్వర ప్యాకేజింగ్ కంపెనీకి అదానీ డిస్టిలరీ 7.78 crores, అలాగే స్పై ఆగ్రో ఇండస్ట్రీస్కి సంబంధించి 2.55 crores. సో ఇవన్నీ చేస్తూ ఉన్నారనమాట. సో యూవీకి సంబంధించి 3.77, లీలా అండ్ మిగతా కంపెనీలు ఏవైతున్నాయో 7 to 8 crores
వీళ్ళకి ట్రాన్స్ఫర్ జరిగినాయి, పర్చేజ్ చేశారు అని చెప్తున్నారు. సో ఒకసారి మనం సిగ్మా కంపెనీ గురించి చూసుకుంటే, సో ఇప్పుడు ఓవరాల్గా ఏం జరుగుతుంది, ఈడీ రైడ్స్ చేసిన తర్వాత ఈడీ విచారణలో కీలకమైన అంశాలు ఎవరు చెప్తున్నారు అంటే చాలా ముఖ్యమైన విషయం. సో ఇక్కడ ఏపీఎస్బిసిఎల్ నుంచి డిస్లరీస్ దగ్గర నుంచి ఏపీఎస్బిసిఎల్కి ట్రాన్స్పోర్టేషన్ బాధ్యత ఎవరు తీసుకున్నారు, సిగ్మా కంపెనీ తీసుకుంది. ఈ ఏపీఎస్బిసిఎల్ నుంచి మళ్ళీ ఏవైతే వైన్ షాపులు, మద్యం దుకాణాలు అని చెప్తాం, ఏపీ వైన్స్ అని పేరు పెట్టారు ఇంతకుముందు, ఈ ఏపీ వైన్స్ లాంటివి వాటికి వైన్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది కూడా ఈ సిగ్మా కంపెనీనే. సిగ్మా కంపెనీనే ట్రాన్స్పోర్ట్లో కీలక పాత్ర పోషించారు. ఈ రాజీవ్ గుప్తా కానీ, లేదంటే సంధ్యామూర్తి కానీ, వీళ్ళందరూ అతుల్ కానీ, వీళ్ళందరూ ఫౌండర్ మెంబర్స్ ఆ కంపెనీ సిగ్మాకి. సో ఆ కంపెనీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 2008లో ఇది స్టార్ట్ అయింది. ఢిల్లీలో ఈ కంపెనీ ఉంది, చెన్నైలో ఉంది, హైదరాబాద్లో ఉంది ఈ సిగ్మా కంపెనీ. కానీ లేని కంపెనీస్ ఏవైతున్నాయో, ఇప్పుడు యువి ఉంది, ఈ అదానీ డిస్టిలరీ ఉంది, ఈ అదానీ డిస్టిలరీస్ నుంచి ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్కి కొంత మద్యం తీసుకొచ్చింది అనేది లెక్కలు చూపిస్తుంది. కానీ అదానీ అనేది ప్రాక్సీ కంపెనీ కదా. తర్వాత యువి డిస్టిలరీస్ నుంచి ఏపీఎస్బిసిఎల్కి కూడా వచ్చింది అమౌంట్, ఆమె మద్యం వచ్చిందని చెప్తున్నారు. కానీ దాదాపుగా ఏపీఎస్బిసిఎల్ బెవరేజ్కి ఎంత ఇచ్చింది, ఇక్కడ 224 కోట్ల రూపాయలు పంపించింది ఓఎఫ్ఎస్. అదానికి ఎంత పంపించింది, దాదాపుగా 730 కోట్ల రూపాయలు పంపించింది. కానీ ప్రాక్సీ కంపెనీలు మద్యం సరఫరా చేయకుండా, మ్యానుఫ్యాక్చరింగ్ లేకుండా, అసలు ఆ కంపెనీనే లేకుండా 730 కోట్ల రూపాయల మద్యాన్ని ఏపీఎస్బిసిఎల్కి ఏ విధంగా మీరు ట్రాన్స్పోర్ట్ చేశారు, ఏ విధంగా సరఫరా చేశారు, రవాణా చేశారు అనేది ఈడీ అడుగుతున్న ముఖ్యమైన క్వశ్చన్. ఎవరిని అడుగుతుంది, సిగ్మా కంపెనీని అడుగుతుంది. సిగ్మా కంపెనీ వెలుగులోకి వచ్చింది కాబట్టి 730 కోట్ల రూపాయల కుంభకోణం బయటపడుతుంది, ఈ 224 కోట్ల రూపాయల కుంభకోణం బయటపడుతుంది. అంటే వీటన్నిటికీ లెక్కలు ఎవరు చూపించాలి, ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు వే బిల్స్ కానీ, లేదంటే ఆ బిల్లింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన బిల్స్ కానీ, ఇవన్నీ ఎవరు చెప్పాలి, ట్రాన్స్పోర్ట్ కంపెనీ కూడా చెప్పాలి కదా. మేము ఇంత మద్యం తీసుకెళ్ళాం, దీని బిల్ ఇది, ఇన్ని కోట్ల రూపాయల సరుకు తీసుకెళ్ళాం, వాళ్ళు మాకు ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఇన్ని లక్షలు ఇచ్చారు అనేది ఎవరు చెప్పాలి, సిగ్మా కంపెనీ చెప్పాలి. ఈ సిగ్మా కంపెనీ చెప్పలేకపోతుంది కాబట్టి ఇప్పుడు ఈడీ కీలకంగా వ్యవహరిస్తుంది ఇక్కడ. సో ఓవరాల్గా రోజుకి ఏపీ లిక్కర్ కుంభకోణం ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కన్నా పెద్దది అనేది చాలా పెద్ద చర్చ జరుగుతుంది. కేవలం అఫీషియల్గా 3500 కోట్ల రూపాయలు మాత్రమే అని చెప్తున్నారు. కానీ అన్అఫీషియల్గా దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు అని చెప్పేది గతంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కూడా అదే చెప్పారు. దాదాపుగా 20,000 కోట్ల రూపాయల పైన ఈ లిక్కర్ కుంభకోణం జరిగింది అనేది అన్అఫీషియల్గా. అఫీషియల్గా అయితే 3,500 కోట్లే. చాలా ముఖ్యమైన విషయం, ఈడీ మీద నాకు వస్తున్న క్వశ్చన్స్ ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే, అంటే నా ఒక్కడికని కాదు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈడీ మీద ఉండే ఆరోపణ అనుకోవచ్చు, అపవాదం అనుకోవచ్చు. దేశ చరిత్రలో ఈడీ ఎప్పుడు చూసినా సరే కేవలం అపోజిషన్ లీడర్స్ కానీ, ఓడిపోయిన పార్టీలు కానీ, ప్రతిపక్ష నాయకుల మీదనే ఈడీ రైడ్స్ చేస్తుంది. ఏ రోజైనా సరే అధికారంలో ఉన్న పార్టీలో ఉన్న వ్యక్తి పైన రైడ్ చేసిందా ఒకసారి ఆలోచించండి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన అయినా, ఆంధ్రప్రదేశ్లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులపైదైనా, ఇటుపక్క కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకుల మీద అయినా ఎప్పుడైనా ఎక్కడైనా ఈడీ రైడ్ చేసిందా, తప్పుడు కేసులు పెట్టిందా, లేదంటే ఉన్న కేసుల్ని పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్లి వాళ్ళని అరెస్ట్ చేసిందా, జైల్లో వేసిందంటే దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని చెప్పుకోవచ్చు. కానీ ఈడీ క్వాలిటీ అనేది రోజుకు తగ్గిపోతుంది అనేది ప్రతిపక్ష నాయకులు కాదు, దేశవ్యాప్తంగా చదువుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆలోచన. ఈడీ గురించి సుప్రీంకోర్టు ఇన్కాంపిటేటివ్ అయిపోయింది ఈడీ కూడా అనే వ్యాఖ్య కూడా చేసింది. సో మొత్తానికి రానున్న రోజుల్లో ఈడీ పక్కాగా పనిచేస్తుందా. విషయం ఏంటంటే, ఇందులో రీసెంట్గా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఇక్కడ ఎవరైతే ముఖ్యమైన పాత్ర పోషించాలని బీజేపీ, టీడీపీ, జనసేన వీళ్ళంతా అనుకుంటున్నారో, అంటే ఆరోపణ చేస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి బీజేపీ క్యాండిడేట్కే సపోర్ట్ చేశారు. సో ఇక్కడ ఏం చేయాలి, ప్రజలంతా ఏమనుకోవాలి, బీజేపీకి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడు, కానీ కూటమి ప్రభుత్వం మాత్రం జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కుంభకోణంలో చాలా పెద్ద మొత్తంలో ఏనే డబ్బులు అర్జించాడని అనే ఆరోపణ చేస్తుంది. సో ఇప్పుడు జగన్ అరెస్ట్ చేస్తారా లేదా, ఈడీ నిజంగానే ఇన్కాంపిటేటివ్ అయిపోయిందా, అపోజిషన్ లీడర్స్ పైనే రైడ్ చేస్తుందా, లేదంటే అసలు అధికారంలో ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళదు అనేది అందరికి తెలిసిన సత్యమే. అసలు నిజంగానే ఈడీ జగన్ అరెస్ట్ చేస్తుందా లేదా, ఈ లిక్కర్ కుంభకోణం కేసుని ముందుకు తీసుకెళ్తుందా, లేదంటే సంవత్సరాలు పొడిగించుకుంటూ అదే విధంగా ఉంటుందా. రానున్న రోజుల్లో మనీ లాండరింగ్ విషయంలో కానీ, లేదంటే ఈడీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి మనీ లాండరింగ్ జరిగిందని రానున్న రోజుల్లో ఎవరెవరి పేర్లు బయటికి రాబోతున్నాయి, ఏ రాజకీయ నాయకుడు అరెస్ట్ అవ్వబోతున్నాడు, ఇంకా ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఎంత మేరకు ఉందనేది మీకు తెలిస్తే మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.